నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. ఈ ఎపిసోడ్లో కొత్త కథ నీ మీద నాకు ఎపిసోడ్ 1తో ప్రారంభిద్దాం. ఇది ప్రిన్స్ నిహార్ కథ. ప్రిన్స్ నిహార్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా హృదయం ఊగిసలాడే అనే కథని కూడా మీరు వినొచ్చు. ఇప్పుడు ఈ కథలోకి వెళ్దామా? ఆలు ఆలు పిలిచింది 60 ఏళ్ల సుధా తన మనవరాలిని. ఆమె కంఠం సన్నగా వణికింది. వర్షాకాలపు ఉదయాలు సుధని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. చలికి ఆమె అస్సలు లేవలేకపోతోంది. ఈ మధ్య మొత్తం ఇంటి బాధ్యత అంతా మనవరాలి మీద పడుతోంది. వస్తున్నా అమ్మమ్మ, 5 నిమిషాలు. ఆలహ్య గబగబా తడి ఒంటి మీద నైటీ వేసేసుకుని తలకి తువ్వాలు చుట్టుకుని హచ్ హచ్ అంటూ 2 తుమ్ములు తుమ్మి పబ్లిక్ టెలిఫోన్ బూత్లో ఉన్న సన్నని ఇరుకు బాత్రూంలో నుంచి బయటపడింది. అప్పటికే సన్నని తుంపరలు పడుతున్నాయి. గబగబా నైటీ చేత్తో పైకెత్తి పట్టుకుని సర్కస్లో తాడు మీద నడిచే అమ్మాయిలా ఎత్తి ఎత్తి అడుగులు వేస్తూ గచ్చు మీద జారి పడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ వంటగదిలోకి అడుగుపెట్టింది. ఆల్చిప్పల్లాంటి ఆమె కళ్ళు ఓరగా తననే పరిశీలనగా చూస్తూ దంతధావనం చేస్తున్న 45 ఏళ్ల సుదర్శనాన్ని గమనించాయి. చీత్కారంతో ముడుచుకున్నాయి ఆమె కళ్ళు. తనకి ఉద్యోగం వస్తే కొంచెం మంచి ఏరియాలో విశాలమైన ఇల్లు తీసుకోవాలి. ఇలా 4 పోర్షన్లు ఉన్న ఇంటికి చచ్చినా మారకూడదు పట్టుదలగా నిర్ణయించుకుంది. అమ్మమ్మ, నీకెన్నిసార్లు చెప్పాను బయట నిలబడి నన్ను అలా ఆలు ఆలు అని పిలవద్దని? చిన్న సైజు గొడవ వేసుకుంది. కానీ ఎప్పటిలా అమ్మమ్మ నవ్వు వినిపించకపోయేసరికి గతుక్కుమని హాల్లోకి పరుగు తీసింది. అక్కడ చెక్క కుర్చీలో కూర్చుని మోకాలు వత్తుకుంటోంది అమ్మమ్మ. అమ్మమ్మ, ఏమైంది? కంగారుగా ఆవిడ దగ్గరికి పరుగు తీసింది. బాధగా కళ్ళు మూసుకుని ఉన్న ఆవిడ చటుక్కున కళ్ళు తెరిచి లేని హుషారు తెచ్చుకుంది. వచ్చావా? ఈరోజు త్వరగా వెళ్ళాలి, దూరం వెళ్ళాలని అన్నావు కదా, అందుకనే పిలిచాను. ఆ మిడిగుడ్ల సుదర్శనంగాడు ఆ టైంకి అక్కడే ఉంటాడని మర్చిపోయాను సుమి, మనవరాలి బుగ్గ పుణుకుతూ అంది ఆవిడ. చిన్నగా నెట్టొచ్చింది ఆలహ్య. మోకాళ్ళకి రాసుకునే నూనె సీసా ఉందా, అయిపోయిందా? అమ్మమ్మ మోకాళ్ళ పైన సున్నితంగా వేళ్లతో నొక్కుతూ అడిగింది. ఉంది, కానీ నువ్వు బయలుదేరకపోతే టైంకి వెళ్ళలేవు. తయారవు. చక్కగా మహాలక్ష్మిలా చీర కట్టుకుని జడలో పూలు పెట్టుకుని వెళ్ళు. వెళ్లే ముందు ఆంజనేయుడికి దండం పెట్టుకో. లేచి బట్టల గుడి దగ్గరికి నడుస్తున్న మనవరాలికి చెప్పింది సుధ. ముందుకు వెళ్తున్నదల్లా ఠక్కున ఆగి వెనక్కి తిరిగింది ఆలహ్య. అమ్మమ్మ, నేను వెళ్లేది పెళ్లి చూపులకి కాదు, ఉద్యోగానికి. అది కూడా బేకరీలో బిస్కెట్లు కేకులు తయారు చేసే పనికి. ఇలా సింగారించుకుని వెళ్తే కేక్లో ఎవరికైనా మల్లెపువ్వు వచ్చి గొంతుకి అడ్డం పడి పైకి పోయాడనుకో, నా పని గోవిందా అంటూ గబగబా ఉన్న వాటిలో కొంచెం మంచిగా ఉన్న నలుపు రంగు చుడిదార్ని సెలెక్ట్ చేసుకుంది. అయ్యో అయ్యో, మంచి పని కోసం వెళ్తూ ఆ నలుపు రంగు బట్టలు సింగారించుకోవడమే కాకుండా అమంగళపు మాటలు మాట్లాడతారా ఎవరైనా? లేని ఓపిక తెచ్చుకుని మరీ కోప్పడింది మనవరాలని సుధా. సమాధానం చెప్పాలని ఉన్నా అంత సమయం లేక గబగబా వంటగది ప్లస్ పూజ గదిలోకి నడిచిందామె. బయట వర్షం పడుతోంది. తన దగ్గర ఉన్న గొడుగు పూర్తిగా తనని కాయదు. వర్షంలో తడుచుకుంటూ వెళ్లవలసి వస్తే నలుపు రంగు బట్టలు ఆడపిల్లలకి సేఫ్. శరీరానికి అతుక్కుపోయినా పెద్దగా తెలియవు. అది అమ్మమ్మకి చెప్పలేదు. ఇంకా టెన్షన్ పడుతుంది. గబగబా బట్టలు మార్చుకుని ఒత్తైన రాగిరంగు జుట్టు తుడుచుకుంటూ అమ్మమ్మకి కొద్దిగా జావ కాచి తెచ్చింది. ఇది తాగి పడుకో, సంధ్యక్కకి చెప్తాను, తను మధ్యాహ్నం వచ్చి జావ కాచి ఇస్తుంది. నువ్వు మాత్రం స్టవ్ దగ్గరికి వెళ్లకు, అర్థమైందా? చారడేసి కళ్ళని మరింత పెద్దవి చేస్తూ అమ్మమ్మని హెచ్చరించింది. పక్కింటి సంధ్యకి అమ్మమ్మని అప్పచెప్పి చూసుకోమంటున్నందుకు వాళ్ల పాపకి ఫ్రీగా ట్యూషన్ చెప్తుంది ఆలహ్య. మార్కులు బాగా వస్తాయి ఆ పాపకి. అందుకే పెద్దావిడని చూసుకోవడానికి ఏమీ అనుకోదు సంధ్య. జీవితంలో ప్రతీదీ ఇచ్చిపుచ్చుకోవడమే అని ఆలేహ్య చిన్న వయసులోనే గ్రహించింది. అందుకే నెగోసియేషన్ అంటే చర్చల ద్వారా బేరసారాలు చెయ్యడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య.
చెప్పులు వేసుకుని తలుపులు జాగ్రత్తగా జారవేసి ముందు అమ్మమ్మకి ముద్దు పెట్టి గట్టిగా కౌగిలించుకుని అప్పుడు బయటికి పరుగు తీసింది. వెళ్తున్న ఆమెని కళ్ళ నిండా నీళ్లతో చూసుకుంది సుధా. ఆమె ఎప్పుడెప్పుడు మనవరాలు బయటికి వెళ్తుందా అని చూసి మెల్లగా కుర్చీలో నుంచి లేచి పూజ మందిరం దగ్గరికి నడిచింది. అక్కడ మనవరాలు వెళ్ళదని తెలుసు ఆవిడికి. అతి కష్టం మీద కిందకి వంగి దేవుడి స్తోత్రాల పుస్తకం తెరిచి ఒక ఫోటో తీసి చూసింది. అప్పుడు ఏడ్చింది ఆవిడ. ఆమెకి అది అలవాటే. మనవరాలు ఇంట్లో ఉండగా నవ్వుతూ మాట్లాడుతుంది. ఆమె బయటికి వెళ్ళగానే ఇలా ఒంటరిగా బాధపడుతుంది. ఇదేమీ తెలియని ఆలేహ్య బస్ స్టాప్కి వచ్చి బస్ కోసం నిలబడింది. గాజువాక దగ్గర ఒక చిన్న ఏరియాలో ఉంటున్నారు అమ్మమ్మ మనవరాలు. ఇప్పుడు ఆమె రామకృష్ణ బీచ్ దగ్గర ఉన్న బేకరీ దగ్గరికి వెళ్ళాలి. సంధ్యకి తెలిసిన చుట్టాల ద్వారా అక్కడ ఖాళీ ఉందని తెలిసింది ఆలేహ్యకి. వర్షం వలన బస్ స్టాప్ ఖాళీగా ఉంది. అడపాదడపా వెళ్లే వెహికల్స్ తప్ప జనసంచారం లేదు. అప్పుడే ఇద్దరబ్బాయిలు అక్కడికి వచ్చి నిలబడ్డారు. ఆమె వైపు చూసి కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఆమె తనని కానట్టుగా మొహం పక్కకి తిప్పుకుంది. అదే సమయానికి నీహార్ వాచ్ చూసుకున్నాడు. అప్పటికి టైం ఉదయం 8 దాటింది. తను ఒక క్లయింట్ని కలవడానికి గాజువాక వచ్చాడు. వర్షం వల్ల అతను కొంచెం లేటుగా వస్తారని కాల్ చేశాడు. ఈ లోపుగా ఊరికే హోటల్లో కూర్చోవడం ఇష్టం లేక బయటికి వచ్చాడతను. వర్షం ఉదయం కన్నా పెద్దదయింది అప్పటికి. లాబీలో నిలబడి ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని బయటికి చూస్తున్నాడతను. ఆ రోజు ఉదయం తన తాతయ్య ఎస్టేట్ మేనేజరు తనకి కాల్ చేయడం గుర్తొచ్చింది అతనికి. మీ తాతయ్య గారికి అస్సలు ఆరోగ్యం బాగాలేదు, మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు చెప్పాడతను. ఆ మాటలు అస్సలు నమ్మలేదు నీహార్. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నాడు. అప్పటికి తనని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అలవాటే ఆ పెద్దాయనికి. కోపంలో వచ్చేశాడని, ఆశ కోసం చచ్చినట్టు వెనక్కి వెళ్తాడని ఊహించాడాయన. కానీ ఆయన ఊహలని తారుమారు చేస్తూ పేరుకి ముందు ప్రిన్స్ని కూడా వదిలేసి సొంత బిజినెస్ స్టార్ట్ చేసేసరికి ఆయనకి మతిపోయింది. టూరిజం ఇండస్ట్రీలో తనకి బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో బిజినెస్గా ఆ ఫీల్డ్ని ఎంచుకున్నాడు తను. ప్రస్తుతం డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టూరిజం కూడా డీల్ చేస్తున్నాడు. చాలా బిజీగా ఉన్న జీవితంలో ఇప్పుడు డ్రామాలకి సమయం లేదు అనుకున్నాడు నీహార్. అప్పుడు జరిగింది హఠాత్తుగా ఆ సంఘటన. వర్షంలో తడిసి ముద్దయిపోయిన ఒక అమ్మాయి హోటల్ గేట్ దగ్గర వాచ్మెన్తో ఏదో మాట్లాడి వేగంగా లోపలికి వచ్చి వాచ్మెన్ క్యాబిన్ వెనుక నక్కి నిలబడింది. ఇంతలో ఇద్దరబ్బాయిలు ఆమెని తరుముకుంటూ అక్కడికొచ్చారు. అటూ ఇటూ చూస్తూ గేట్ దగ్గర ఆగిన వాళ్ళని గార్డు తరిమేశాడు. నీహార్ తనకి తెలియకుండానే బయటికి నడిచాడు. అతని పర్సనల్ బాడీగార్డ్ ప్లస్ డ్రైవర్ వెంకీ గొడుగు తీసుకుని ఓపెన్ చేసి పట్టుకున్నాడు. వెంకీ ప్లీజ్ అంటూ గొడుగుని తన చేతుల్లోకి తీసుకుని మెట్లు దిగాడు. నీహార్ నువ్వెక్కడికి అడిగాడు. అతను తనని అనుసరించడం చూసి మీతో వస్తా బాస్ అన్నాడు వెంకీ. అలానే ఆ మహల్ నుంచి ఇక్కడికొచ్చావు, ఇక్కడే ఆగు, నేను గేట్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తా అంటూ నల్లని బట్టల్లో ఉన్న ఆ అమ్మాయిని చూపించి ముందుకు కదిలాడు. అతని ఆజ్ఞ శిలాశాసనం అన్నట్టుగా అక్కడే నిలబడ్డాడు వెంకీ ఉరఫ్ వెంకటేశ్వర్లు. ఆ పోకిరిగాళ్లు వెళ్ళిపోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకుంది అలేహ్య. ఎక్స్క్యూజ్ మీ, వెనుక నుంచి మేఘగర్జనతో పోటీ పడుతూ వినిపించింది రిచ్ బ్యారిటోన్ వాయిస్. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి అలా చూస్తూ ఉండిపోయింది ఆలేహ్య. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు.